నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అనేది అధ్యక్ష. అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏమవుతుంది? అరే ప్రజలు వింటున్నా అధ్యక్ష, తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడారు నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్ లో నేను చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట మాత్రం మీలాంటి వ్యక్తి ఇంకెవరన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పడుచుకున్నాం. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్టీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపులో మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించాలని చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగనే అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అనుకునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటాడు, బయట తిడుతున్నారు, దొంగ పోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునేది వాళ్ళు, మమ్మల్ని దొంగ ఇంకేమంటే అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే చెప్పు, మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్లు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమైతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం,
మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగిన నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది వాళ్ళకు కూడా చెప్పాలి, అట్లా కామెంట్ చేయొద్దండి. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష, గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చో, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్తం సీట్ అవుట్. నేను విత్డ్రా చేసేసినది. అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్ కి ఇస్తారు. మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫార్మ్ మెకనైజేషన్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం.